తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మనం మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంటే పాపమైనా సరే పుణ్యమైనా సరే దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఎవరైనా అనుభవించాల్సిందే అని చెప్పి ఒక సిద్ధాంతం అయితే ఉంది. అయితే దీని ప్రకారంగా మంచి చేస్తే పుణ్యం చేస్తే పర్వాలేదు, దానికి తగ్గ ఫలితం అంటే సంతోషంగా ఉంటుంది అనే ఒక క్లారిటీ ఉంది. మరి పాపం చేసి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా దానికి పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ గురించి గరుడ పురాణంలో శిక్ష, ఏ దానికి ఏం శిక్ష, నువ్వు ఏం తప్పు చేశావు దానికి ఆ తప్పుకు తగిన ఈ శిక్ష ఉంటుంది అని చెప్పి వివరించారు అని చెప్పి నిజంగా ఉందా? అసలు ఎటువంటి శిక్షలు ఉన్నాయి? ఇదంతా ఎంతవరకు నమ్మచ్చు? దాని గురించి వివరణ ఇవ్వండి. 100% నమ్మచ్చు. ఇది గరుడ మహాపురాణం అంటే వేదవ్యాసుల వారు రాశారు గరుడ పురాణం. తర్వాత దీన్ని ఎవరికి చెప్పారంటే విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు. అందువల్ల ఇందులో ఏం చెప్పాడు అని అంటే మొత్తం మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు మనకు తెలుస్తుంది. అవన్నీ అన్ని పురాణాలు కవర్ చేసినాయి. భాగవతము, మహాభారతం ఇవన్నీ కూడా. చనిపోయిన తర్వాత జీవుడు మనం ఏమవుతున్నాం అన్నది మనకే తెలియదు. అది కవర్ చేసినటువంటి గొప్పతనము ఒక్క గరుడ పురాణానికే ఉంది. నచికేతుడు చేసిన త్యాగం, చిన్న కుర్రాడు వాళ్ళ నాన్న హోమం చేస్తూ నిన్ను యముడికి ఇచ్చేస్తాను రా, మాట్లాడితే విసిగిస్తున్నావు అని అన్నందుకు అతను నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి యముడి దగ్గరికి వెళ్ళిపోతే 3 రోజులు యముడు బయటికి వెళ్ళాడు. యమ భటులు ఏం చెప్పారు, వెయిట్ అని అంటే ఆ చలిలో అలాగ అక్కడే ఉంటాడు. యముడికి జాలి కలిగి వచ్చి 3 వరాలు ఇస్తాను రా నీకు చిన్నపిల్లాడా అని. ఏమిటి అని అడుగుతాడు. మా నాన్న కోపం పోవాలి, మా నాన్నకి మోక్షం యజ్ఞం చేస్తున్నాడు, అది ఫలించాలి. ఈ 2 బాగున్నాయి. 3వది ఏమిట్రా అంటే అసలు మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు గురువుగారు అని అడుగుతాడు. అవి ఎందుకురా నీకు చిన్నపిల్లాడివి, నువ్వు హాయిగా అన్ని కార్లు ఇస్తాను, బిల్డింగ్లు ఇస్తాను, పెళ్లి చేసుకో, భూలోకానికి పో అంటే నాకు వద్దంటాడు ఆయన. ఎంత ట్రాప్ చేయాలని, ఎంత టెంప్ట్ చేయాలని చూసినా యమధర్మరాజు వినడు. అక్కడి నుంచి మనకి జీవుని యొక్క రహస్యాలు తెలిసినాయి. అప్పుడే చెప్తాడు యమధర్మరాజు ఏమని, ఇది దేవతలకు కూడా తెలియదురా నాయన, సప్తఋషులకు కూడా తెలియదు, అటువంటి గొప్ప శాస్త్రాన్ని నేను నీకు బోధిస్తున్నాను అన్నాడు. ఆయన పుణ్యమా అని మనకి ఈ యొక్క గరుడ పురాణం రూపంలో, నచికేత ఉపనిషత్తుల రూపంలో మనకి ఈ సీక్రెట్స్ అనేవి బయటకు వచ్చినాయి. 100% ఇలాగే జరుగుద్ది. 14 లోకాల్లో ఎక్కడ సృష్టిలో బ్రహ్మాండంలో ఎలాగైతే సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయో సూక్ష్మ రూపంలో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అణువులో, బ్రహ్మాండంలో ఉన్నది అణువులో జరుగుద్ది. అలాగే యమలోకంలో వైతరణి నది ఉంది. ఆ వైతరణి నది మన భూలోకంలో కూడా ఉంది. ఒరిస్సా దగ్గర జార్జిపూర్ అనేటటువంటి ఊర్లో గిరిజాదేవి అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకటి. అందులో అక్కడ వైతరణి నది ప్రవహిస్తుంది. అంటే ఉంది సుమా అని రుజువు చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క జీవుడు చనిపోయిన తర్వాత 11 రోజులు మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తాము అని అంటే యమభటులు యమపాశాన్ని వేసేస్తారు. యమపాశాన్ని వేసి జీవుడికి ఎన్ఫోర్స్మెంట్ చేసి తీసుకెళ్ళిపోతుంటే టిఫిన్ పెట్టినట్టు, కాఫీ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చేసేటటువంటి ఇక్కడ శ్రాద్ధకర్మలు 11 రోజులు ఈ లోపల ఆ చీము, నెత్తురు, డ్రైనేజ్ లాగా ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ మనకి శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి లాక్కెళ్ళిపోతారు. ఇందులో సత్యం 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 ఇది. ఆ డ్రైనేజ్లో మనము అది చెప్పడం కోసమే బ్రహ్మాండంలో ఉన్నది. తల్లి కడుపులో బిడ్డ మనందరం కూడా డ్రైనేజ్లో పెరిగాం. తల్లి కడుపులో అక్కడే తిండి, అక్కడే ఎక్స్క్రిషన్ అంతా కూడా. ఆదిశంకరులు చెప్తాడు ఏమని, జీవుడు మనందరం కూడా స్వామి శివ నన్ను బయటికి వదిలేసేయి, నేను నిన్ను సేవ చేసుకుంటాను, ఈ డ్రైనేజ్ నుంచి నన్ను బయటికి తీసేయి అంటే వచ్చిన తర్వాత బాల్యంలో ఆటల్లో నిమగ్నమై, యవ్వనంలో కామంలో నిమగ్నమై, వార్ధక్యంలో బాధ్యతలతో నిమగ్నమై మొత్తం అవయవాలన్నీ కృషించిపోయిన తర్వాత వార్ధక్యంలో కుక్క చావు చచ్చిపోతాం. ఇది జీవుడు చేసేది. ఆ కుక్క చావు వద్దురా నాయనా, నువ్వు ఈ శరీరం మళ్ళీ నీకు ఇవ్వబడుతుంది. మళ్ళీ నీకు ఇచ్చినటువంటి ఈ శరీరం ఎందుకు ఇవ్వబడుతుంది?
అయితే స్వర్గానికి వెళ్ళాలి, లేకపోతే నువ్వు మోక్షం తెచ్చుకోవాలా. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లిబరేషన్ అని ఆదిశంకర్లు తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఇది నగ్న సత్యం. కాబట్టి జీవుడికి వేసేటటువంటి శిక్షల్లో కామంతో కళ్ళు మూసుకుపోయినాయారా అంటారు. అంటే అర్థం ఏమిటి? కామము చేసేటటువంటి వాళ్ళకి, అధిక కామము చేసేటటువంటి వాళ్ళకి కళ్ళు మూసుకుపోయినాయి అంటే కళ్ళు పోతాయి. లాస్ట్ జన్మలో మనం అత్యాచారాలు చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఈ జన్మలో కళ్ళు లేకుండా పుడతారు. అదొకటి. నెక్స్ట్, ఇతరుల యొక్క అన్నాన్ని మనం తీసేసుకుంటాం. ఈ రౌడీ షీటర్లు వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా మిడతలుగా పుడతారు అని చెప్తుంది మొత్తం. దానికి డిసైడ్ చేసేసాడు. అండ్ కుంభీపాక నరకంలోకి తోసిపడేస్తాడు. చికెన్లు బాగున్నాయి, మటన్లు బాగున్నాయి, స్పైసీ ఫుడ్, చికెన్ 65 అని చెప్పి కోసుకుని తింటున్నారు. ఫిష్ ల్యాండ్ ఇలా. అక్కడేమవుతుందంటే తినండి అని చెప్పి ఆ చేపలు ఏం చేస్తాయంటే, న్యూటన్స్ థర్డ్ లా, ప్రతి చర్య రివర్స్లో ఉంటుంది. గోడకి బాల్ ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా వెనక్కి తిరిగి వస్తుంది. ఇది సృష్టి యొక్క నియమం. అందువలన ఏం జరుగుతుందంటే చేపలు ఫ్రైలు ఇవన్నీ మటన్లు తీసే వాళ్ళకి మళ్ళీ మనం మేకలుగా పుడతాం. మాంసాహారం తినేవాళ్ళకి ఖచ్చితంగా మనం పుడతాం. దాన్ని కుంభీపాక నరకం అంటే వైన్ షాపుల పక్కన ఏపుతా ఉంటారు కోసి చేపలు. అలా మనల్ని కోసేసి ఆ శరీరం వేసేసి వేపుతాడనమాట యముడు. అక్కడ ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఏమండి నరకం ఉండదా అండి? ఎవరు చూడొచ్చారండి? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు? ఐ డోంట్ కేర్ అంటారు. కేర్ లేదు, గీరు లేదు, తోలు తీసేయడం ఖాయం యముడు. వితౌట్ యువర్ కన్సర్న్. సమవర్తి ఆయన. శనీశ్వరుడు మనం చేసినవన్నీ రికార్డు చేస్తాడు. చిత్రగుప్త అంటే చిత్రంగా, గుప్తం అంటే మనం చేసినవన్నీ దృశ్యం సినిమాలాగా గుప్తంగా లోపల ఉంటాడు. ప్రత్యేకించి బయట రాయడాలు ఉండవు. బ్లాక్ బాక్స్, ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ పేలిపోతే బ్లాక్ బాక్స్ ఎలా తీస్తే చేస్తారో మనం తీసుకెళ్ళి జీవుడు ఇలా పెడతాడు యముడు ముందు. మనం మాట్లాడడానికి మనకు ఛాన్స్ లేదు. ఆ బ్లాక్ బాక్స్ ప్లే చేస్తారు. ఏం జరిగింది, ఎలా ఏం చేసాం, దానికి తగ్గించి నిర్ణయాలు వీడిని ఏపేయండి అంటాడు. అందువలన చేపలు బాగా కోసుకొని తినేవాళ్ళకి మనల్ని కూడా అలాగే కోస్తారు. ఈ యొక్క మేకల్ని, కోళ్ళని దేవతల పేరుతో బలులు ఇచ్చేటటువంటి వాళ్ళకి అబెట్మెంట్, కోసేయండ్రా బలి అని చెప్పేటటువంటి వాళ్ళను కూడా, అబెట్మెంట్ అంటే నేరాన్ని ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళని కూడా కోసేస్తారు. ఇదే కుంభీపాక నరకం. అపరిచితుడి సినిమాలో ఆయన చూపించాడు విక్రమ్. కుంభీపాక నరకం ఇవన్నీ కూడా అవన్నీ ఎగ్జాక్ట్గా జరుగుతాయి. కాబట్టి దైవ దూషణ చేయకూడదు. దైవ దూషణ చేసిన వాళ్ళను కూడా కోసిపడేస్తాడు. కాబట్టి శరీరం అనేటటువంటిది మళ్ళీ మనకి తిరిగిస్తాడు. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో 10 నిమిషాలు చేసేసి వదిలేస్తాడేమో అనుకుంటాం. నో, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. 3rd డిగ్రీ అని ఉండేది. ఇప్పుడంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. మంచి ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి సిస్టమ్ ఫ్రెండ్లీ చేశారు. దొంగగారు ఎక్కడ దొంగతనం చేసి బంగారం పెట్టారు చెప్పండి అని అడిగితే వాడు ఎందుకు చెప్తాడు వాడు? కాబట్టి ఇంతకుముందు 3rd డిగ్రీ ఎలా ఉంటుందంటే మనకు తెలుసు అనమాట. పోలీస్ స్టేషన్లో మన అంతా ఐపీఎస్ ఆఫీసర్లు అంతా శిష్యులు కాబట్టి ఇలా స్తంభానికి ఇలా కట్టేసి దబ్బా తిరగబెట్టేసి పాదాలకి ఇలాగా దబ్బా రబ్బర్తో కొట్టేసి కంటిన్యూస్గా బీటింగ్ ఇచ్చేసి మళ్ళీ అలసిపోయడానికి దింపి బిర్యానీ పెడతారు. తిన్నాయన తినేసిన తర్వాత మళ్ళీ ఎక్కిస్తారు. దబ్బా. ఇదే యమలోకం అంటే. కాబట్టి పోలీస్ స్టేషన్లో మన కమిషనర్ గారు, మన డీజీపీ గారే యమధర్మరాజు. అంటే యమధర్మరాజు అంటే చెడ్డ కాదు, అక్కడ సమవర్తి, న్యాయాన్ని చక్కగా నిష్పక్షపాతంతో వేస్తారనమాట. ఆల్ ద ఆనరబుల్ జడ్జెస్. అరే వాళ్ళు ప్రతీకలు ఇక్కడ భూలోకంలో చూపించాడు యముడు. నేనున్నాను రా నాయన, మీకు శిక్షలు ఉన్నాయని. కాబట్టి ఖచ్చితంగా ఈ శిక్షలన్నీ కరెక్ట్ అమ్మా అక్కడ జరిగేవి. మనం ఆ దుస్థితి నుంచి రక్షించేవాడు గురువు ఒక్కడే మనమ్మ. ఆయన ఒక్కడే ఆదిశంకరుడు. అందువల్లనే ఆయన ఏం చెప్తాడంటే, వద్దురా నాయన, శివుని ప్రార్థించండి, మనం ఈ మటన్లు చికెన్లు మానండి, పంచమహాపాతకాల్లో మందు ఒకటి రా నాయన, దీన్ని తెలియకుండా తాగేకండి రా, కిడ్నీలు లివర్లు పోతాయి, డాక్టర్లు కోసేస్తారా ఆపరేషన్. అది కూడా అక్కడ యమధర్మ సేమ్ భూలోకంలో ఏ శిక్షలు జరిగితే అక్కడ అయ్యే జరుగుతాయి. సో ఇది అర్థం చేసుకొని వివేకత్తో మనం ఈ శరీరం ఇచ్చింది, ఇదం శరీరం కలుధర్మ సాధనం, అనేకమైన ధర్మకార్యాలు చేయడానికి మాత్రమే, పరోపకారం చేయడానికి మాత్రమే. కాబట్టి ఆ యమధర్మరాజుల వారు ఇచ్చినటువంటి ఆ పద్ధతిలో మనం నడుచుకుంటే, ఆ శనీశ్వరుడు చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకుంటే
మనం ఖచ్చితంగా మోక్షం అనేది వస్తుందని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. అలా కాకుండా దొంగనటన చేస్తూ టెంపుల్స్కి వెళ్తూ గురుగారండి గురుగారండి అని చెప్తూ అభిషేకాలు చేసేస్తాం శనీశ్వరుడికి. ఎన్నో అభిషేకమ్స్, ఓన్లీ క్యారెక్టర్ మౌల్డింగ్. ద క్యారెక్టర్ మనం జాగ్రత్తగా చూసుకొని మనము ఈ యొక్క ఆదిశంకరులు గురువు చెప్పిన బాటలో వెళితే ఇంకా నీకు ముళ్ళు ఉండవు. కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య. డెఫినెట్లీ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దిస్ పనిష్మెంట్స్ అమ్మ. గురుజీ, చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి బంగారం నిజంగా ఎంత వేగంగా దూసుకెళ్ళిపోయింది రేటు అంటే అంత వేగంగా. ఒక బంగారమే కాదు, వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేవాళ్ళం, కానీ వెండి కూడా దాంతో సమానంగా నేను వెళ్తా అన్నట్టుగా వెళ్ళింది. ఈ 2 రోజుల నుంచి చూస్తే కొంచెం ధరల్లో మార్పులు అటు ఇటుగా వచ్చి కొంచెం తగ్గుముఖం పట్టిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ చాలా మంది అంచనా ఏంటి అని అంటే ఒక 3 లక్షలకు తులం వరకు బంగారం వెళ్తుంది, ఒక 7 నుంచి 10 లక్షల వరకు కేజీ వెండి రేటు పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. నిజంగా పెరిగే అవకాశం ఉందా, మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా, ఎలా ఉంది రాబోయే రోజుల్లో? మనకి గురుడు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. అంటే బుధుడి యొక్క స్వక్షేత్రం అది. అలాగే ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలో ఉండడము, ఈ కొన్ని ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతాయి. ఎప్పుడు కూడా బంగారం రేటు పెరగడము తగ్గడం అనేది మన భారతదేశాన్ని బట్టి జరగదు. ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి గోల్డ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అసలే వివాహాల ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. శుక్ర మూఢమి ఈ ఫిబ్రవరి 19, 2024 సంవత్సరం 26వ సంవత్సరంలో అయిపోతుంది. అండ్ చాలా తక్కువ టైం ఉంది వివాహానికి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 15 వరకు ఉంది. తర్వాత అధిక మాసం వస్తుంది. అధిక మాసంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే నుంచి. మళ్ళీ మనకి మే నుంచి నాన్ స్టాప్. తర్వాత మళ్ళీ మనకి గురు మూఢం వచ్చేసింది. ఇలా అన్ని లెక్కలు వేసుకుంటే అధిక మాసం 1 నెల పోయింది, తర్వాత గురు మూఢమి 2 నెలలు పోయింది, ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ కార్తీక మాసం దగ్గర నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయినాయి. ఈసారి శ్రావణ మాసంలో ఆశ్వేజ మాసాల్లో పెట్టుడు ముహూర్తాలే తప్ప ఒరిజినల్ ముహూర్తాలు లేవు. కాబట్టి వివాహాలకి మనం కార్తీక మాసంలో తీసుకుంటే జస్ట్ తక్కువ టైం కాబట్టి ఫంక్షన్ హాల్స్ రేట్లు పెరుగుతాయి బాగా భయంకరంగా. బంగారం రేటు విపరీతంగా పెరుగుద్ది. అయితే ఇప్పుడు ఎంత ఉంది? 1,80,000 దగ్గర నుంచి తగ్గించుకుంటూ వస్తే యాజ్ ఆన్ టుడే మనకి 1,48,000 చిల్లర ఉందని చెప్తున్నారు. అలాగే వెండి కూడా 30,000 దాకా తగ్గింది, బంగారం ఒక 10,000 తగ్గింది, 20,000 తగ్గింది. అన్ని ఫ్లక్చుయేషన్స్ మనం చూస్తున్నాం. అందువలన బంగారము అనేటటువంటిది మీడియాలో పెరుగుతుంది అంటే డబ్బున్న వాళ్ళంతా వెళ్ళి కొనేస్తున్నారు. సో పేదవాడికి బంగారం అనేటటువంటిది అందుబాటులో ఉండడం లేదు. రేపు వివాహాల్లో ఏం అడుగుతారు? పేదవాళ్ళని బంగారం అడుగుతారు. 30,000 ఉండే కాసు తులం ఇప్పుడు 1,00,000, 2 లక్షలు రీచ్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? సో ఇది నియంత్రించాల్సినటువంటి అవసరము ప్రజలదే ఉంది. వాళ్ళు ఎందువల్లంటే నేను చెప్తున్నాను, యాజ్ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయంటే బ్యాంకులో మనము డిపాజిట్లు వేసేవారు ఇదివరకు. ఇమ్మీడియట్ ఇన్ని వేల ట్రాన్సాక్షన్స్ దాటితే కనుక ఎన్ని డిపాజిట్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళకి గతంలో కూడా వీళ్ళు కొనేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, వాళ్ళ మీద రైడింగ్లు ఇవన్నీ జరగడము ఇవన్నీ ఉన్నాయి. ముందు ముఖ్యంగా బంగారం కొనేటటువంటి వాళ్ళ మీద రైడింగ్లు ఈ సంవత్సరం గురుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ధనవంతులు తెలుసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగుంది కదా, యూట్యూబ్లో చెప్తున్నారు కదా, బాగా పెరుగుతుంది కదా, 5 lakhs 4 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ తర్వాత విషయం. ఐ యామ్ టెలింగ్ యూ, ఎవరైతే ధనవంతులు విపరీతంగా ఈ యొక్క పేదవారి నోరు కొట్టి పేదవారి పిల్లలకి ఎలా వివాహాలు చేస్తారు కొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం అని కొంటే ఖచ్చితంగా గురుడు మిథున రాశిలో ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరగకపోతే నన్ను అడగండి, డెఫినెట్గా జరుగుతుంది. ల్యాండ్స్ని కూడా అలాగే చెప్పారు అప్పట్లో. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మంచి డిమాండ్ వస్తుంది, రేట్లు వస్తున్నాయని చెప్పేసి. ఏమైంది మరి? ఇప్పుడు స్తబ్దుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2 years నుంచి ఎందుకు పడుకుంది? రేట్లు పెరగవు. భూమి అంటే ఇక్కడ కదలదండి, బంగారం తాకట్లు పెట్టుకోవచ్చండి చక్కగా.
ఏ మాత్రం నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను మొత్తం, ఎప్పుడైతే 5 lakhs దాటి ఈ యొక్క బంగారం అవుతుంది 7 lakhs అయిపోతుందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా, బంగారం ధరించి బయటకు వచ్చిన వాళ్ళని పేదవాడు కొనలేడు, వాడి రీచ్ దాటిపోయింది, దొంగలు ఎక్కువ అవుతారు, పొడిచి పడేస్తారు వీళ్ళని. బంగారం ధరించినటువంటి వాడిని గోల్డ్ స్నాచర్స్ వీళ్ళంతా కూడా అరికట్టడం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆపగలిగారు. అండ్ రైల్వేలో ఇప్పుడు విండో పక్కన కూర్చున్నటువంటి వాళ్ళది పీకేస్తేనే ఎంతవరకు పాపం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి చేసినా గోల్డ్ రికవరీ ఎంత, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే రికవరీ అన్నదే జరగదు. సో గోల్డ్ రేటు పెరగడం అనేటటువంటిది క్షేమకరం కాదు. అండ్ దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. గోల్డ్ మాఫియా అనేటటువంటిది గోల్డ్ షాప్స్ వాళ్ళు పెంచేస్తాం, పెరిగిపోతుంది, అండ్ మీడియా యొక్క బాధ్యతది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ రెప్యూట్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను ఏంటంటే, బంగారం ధర పెరగడం సంగతి వదిలేసేయండి, 2 lakhs వరకు పెరుగుతుంది ఈ సంవత్సరం, కొంచెం పెరుగుతుంది డీవియేషన్ 2026 ముహూర్తాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరుగుతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరు చెప్పట్లేదు, ఇది ఎవరు టచ్ చేయట్లేదు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది మీరు ఇతర వాటి మీద కొనుక్కోండి. పేదవాళ్ళకి ఇప్పుడు కట్నాలు అడుగుతారు, నువ్వు ఎంత బంగారం పెడతావు అని అడుగుతారు పేద పిల్లల్ని. అండ్ వేర్ షుడ్ దే గో? పూర్ పీపుల్ యొక్క కన్నీరుని తీర్చేది ఎవరు? సో గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ వేయాలి. ఇది లోకల్లో జరిగేది కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగేటటువంటి డెసిషన్స్. అంటే వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దట్. మోడీ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి బంగారపు గని దొరికింది. అండ్ కేజీఎఫ్ లాగా, ఇప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ లాగా. సో తప్పకుండా వీళ్ళంతా ఊహించుకుంటున్నారు, ఆ ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ జరుగుతాయి త్వరలో. అండ్ డెఫినెట్గా 2027 నుంచి కాకపోయినా 2028 నుంచి అయినా డెఫినెట్గా ఈ యొక్క బంగారం రేట్లు డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మనకి అబండెంట్ బంగారం దొరుకుతుంది ఇప్పుడు. అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో ఏసీవై రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారు వాళ్ళంతా రాజమండ్రికి సంబంధించిన వాళ్ళ మనవలే. ఇప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళంతా దే ఆర్ డూయింగ్ ద గోల్డ్ మైన్స్ బిజినెస్. అక్కడ ఇంత లేదు. గోల్డ్ మైన్స్ ఒరిజినల్గా మైన్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకే ఇంత ఇది లేదు. కాబట్టి ఇది అంతా అపోహ. కేవలము బంగారం 5 లక్షలు అయిపోద్ది, 4 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ఈ సంబంధం లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. అండ్ వ్యూస్ కోసమనో లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ కోసమనో చెప్పడం తప్పు. ఇది బంగారం 2 lakhs మించి దాటదు. ఎట్టి పరిస్థితుల్లో 2026కి 2 lakhsకి వెళ్తే వెళ్ళొచ్చు ఎండింగ్కి. అండ్ ఫ్రమ్ 2027 నుంచి మీకు ఈ యొక్క డౌన్ఫాల్ అనేటటువంటిది ఎంతవరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గ్యారంటీగా మళ్ళీ స్టాండర్డ్గా 1.75 దగ్గరికి వచ్చి స్టక్ అవుతుంది. 1.75. అండ్ ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళలో మనం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా? ఎందుకంటే దానికి లింకులు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఏమంటే, గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, హూ కెన్ స్టాప్? ఏమంటే 7 సంవత్సరాల నుంచి నేను చాలా కుంభరాశి ఇంకా ఎంత గురుగారు, పంచగ్రహ కూటములు వచ్చేస్తున్నాయి, ఏలినాటి శని ఉంది, ఎన్ని సంవత్సరాలు నేను బాధలు పడాలి అని కుంభరాశి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ధనకారకుడు మీకు గురుడు, లాభకారకుడు మీకు గురుడు. ఎవడు మిమ్మల్ని ఆపేది? కిలోలు బంగారం కొనేది ఒక కుంభరాశి వాడే. మళ్ళీ అదేవిధంగా కర్కాటక రాశిలో గురుడు బ్రహ్మాండంగా ఉచ్చస్థితిలో పెరిగిపోతున్నాడు. కర్కాటక రాశి వాళ్ళు కూడా విపరీతంగా కొనేస్తారు. అందువలన చక్కగా బంగారం అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్ వరకే ఉంటుంది ఆ హవా. 2 lakhs ఇక్కడ, జస్ట్ ఒక 20,000 నెక్స్ట్ ఇయర్ 2027. అండ్ 2.2 దాటదు. 30-40 వేలు పెరిగినప్పటికీ మళ్ళీ 1-2 లక్షల లోపే మళ్ళీ వచ్చే అవకాశాలు రావాల్సిందే. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు.